4 రోల్స్ ఎల్ఈడి లైట్ని తయారు చేయబోతున్నాను. ఇది A4 సైజు పీవీసీ సన్ బోర్డ్ మాట, 4mm ఇది. ఇదేమో మినీ కట్టరు. దీన్ని ఉపయోగించి మీరు దీన్ని కట్ చేసి ఒక చిన్న బాక్స్ లాగా తయారు చేయండి. ఇదేమో బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ మాట. ఇది ఎల్ఈడి లైట్ ఆన్ అండ్ ఆఫ్ కోసం. ఇదేమో మైక్రో యూఎస్బి మాట, ఫీమేల్ కనెక్టరు. ఇదేమో 18650 బ్యాటరీ, 3.7 volts మాట. నేను పీవీసీ సన్ బోర్డ్ని ఇలా చేశానమాట. ఇక్కడ మైక్రో యూఎస్బి కోసం పెట్టాను. ఇదేమో బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ కోసం ఈ హోల్స్ పెట్టాను. ఇలా చేశానమాట. ఇవేమో 4 రోల్స్ ఎల్ఈడీస్ మాట. ఇవన్నీ నేను ఫెవిక్విక్ కేస్ అంటించాను. లోపల ఈ కనెక్షన్స్ నేను ఇలా తీసాను అన్నమాట. వైర్స్ ఇలా పెట్టాను లోపలికి. మొత్తం ఇవన్నీ కూడా ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చాను నేను. ఈ 18650 బ్యాటరీని సాల్డరింగ్ చేయబోతున్నాను. మనం సాల్డరింగ్ చేసే ముందు ఈ శాండ్ పేపర్ పెట్టి దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. గీకాలన్నమాట. కొంచెం నీట్గా గీకితేనే సాల్డరింగ్ అన్నది పడుతుంది. ఈ వైర్స్ని కూడా ఈ ఫైల్ పెట్టి జస్ట్ ఇలాగా దీని మీద ఉన్న కోటింగ్ పోయేంత వరకు అని ఎలాగంటే సరిపోద్ది అన్నమాట. ఈ బ్యాటరీకి కొంచెం ఫ్లెక్స్ అప్లై చేయండి. జస్ట్ ఫ్లెక్స్ అప్లై చేస్తే అప్పుడు సాల్డరింగ్ అన్నది పడుతుంది, బాగా అవుతుంది అన్నమాట. ఎక్కువసేపు సాల్డరింగ్ అన్నది చేయకండి. ఎక్కువసేపు సాల్డరింగ్ చేయకూడదు. సాల్డరింగ్ చేసేటప్పుడు మంచి లెడ్ని ఉపయోగించండి. ఇప్పుడు నేను సాల్డరింగ్ చేయబోతున్నాను. సాల్డరింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం చేయకండి, చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ వైర్ని ఫ్లెక్స్లో ముంచి లెడ్ ఎలాగా అంటిస్తాను. లెడ్ అంటుకుంది కదా. ఇప్పుడు ఈ బ్యాటరీకి నేను సాల్డరింగ్ చేస్తాను అన్నమాట. బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి నేను సాల్డరింగ్ చేస్తాను. ఈ వైర్ని ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టి నేను ఇప్పుడు ఇక్కడ సాల్డరింగ్ చేస్తాను అన్నమాట. సాల్డరింగ్ అంటుకొని చూసారా. ఏదైనా సాల్డరింగ్ చేసేటప్పుడు, బ్యాటరీకి సాల్డరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గీకాలన్నమాట. బ్లేడ్ పెట్టి కానీ గీకితే సాల్డరింగ్ బాగా. ఫ్లెక్స్లో ముంచాను. ఇప్పుడు ఈ వైర్కి లెడ్ అంటుకుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సాల్డరింగ్ చేస్తాను.
సాల్డరింగ్ అయిపోయింది. ఎక్కువసేపు సాల్డరింగ్ చేయకూడదు, చాలా తక్కువ సేపులోనే సాల్డరింగ్ అన్నది కంప్లీట్ అయిపోవాలి. TP4056 సింగిల్ సెల్ బ్యాటరీ ఛార్జర్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను బ్యాటరీ పాజిటివ్ వైరు నేను ఈ బోర్డుకి B+ దగ్గర ఇవ్వబోతున్నాను. B+ దగ్గర ఇవ్వబోతున్నాను బ్యాటరీ ప్లస్ని. ఈ బోర్డుకి B+ అన్న దాని దగ్గర నేను సాల్డరింగ్ చేయబోతున్నాను అన్నమాట. సాల్డరింగ్ చేశాను B+ దగ్గర. ఇప్పుడు ఈ B- దగ్గర నేను బ్యాటరీ మైనస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ 4 వోల్ట్స్ LED లైట్కి కనెక్షన్స్ అన్నీ ఇచ్చాను నేను. ఇదేమో TP4056 సింగిల్ సెల్ బ్యాటరీ ఛార్జర్ అన్నమాట. ఇదేమో 18650 బ్యాటరీ. ఇక్కడ నేను B+ B- అని ఉందో చూసారు కదా, ఈ B+ అన్న దాని దగ్గర బ్యాటరీ పాజిటివ్ ఇచ్చాను. ఈ B- అని ఉందో చూసారా, ఇక్కడ నేను బ్యాటరీ నెగిటివ్ ఇచ్చాను అన్నమాట. ఈ పైన ఈ అవుట్పుట్ అని ఉందో చూసారా, అవుట్పుట్ పాజిటివ్, ఇది అవుట్పుట్ నెగిటివ్ అని ఉందో చూసారా, ఇది నేను LEDస్కి ఇచ్చాను అన్నమాట. ఇక్కడేమో ఇక్కడ చూసారు కదా, ఇదేమో పాజిటివ్ మాట, మొబైల్ ఛార్జరు నుంచి ఇచ్చుకోవచ్చు మనం. ఇదేమో నెగిటివ్. ఇవి ఈ 2 వైర్లు ఇన్పుట్ మాట. ఈ పాజిటివ్ అని ఉంది కదా పైన, కింద నెగిటివ్ అని ఉంది కదా, ఇవి 2 ఇన్పుట్ మాట, ఇన్పుట్ కనెక్షన్స్. అంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వడం కోసం మనం ఇన్పుట్ ఇస్తున్నాం, ఇన్పుట్ 5 వోల్ట్స్ ఇస్తున్నాం. ఇదేమో అవుట్పుట్ ఏమో LEDస్కి వెళ్తుంది. ఈ B+ B- కూడా బ్యాటరీకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు రెడ్ LED వెలుగుద్ది. బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అయిపోయినప్పుడు బ్లూ LED వెలుగుద్ది అన్నమాట. ఈ LED లైట్కి నేను ఛార్జింగ్ ఇక్కడ ఇస్తున్నాను అన్నమాట. ఇది మొబైల్ ఛార్జర్ నుంచి వచ్చే వైరు. చూసారు కదా, బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉంది. అందుకే బ్లూ LED వెలుగుతుందన్నమాట, బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉందని అర్థం. ఇప్పుడు నేను ఛార్జర్ తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ టైప్ సెల్ఫ్ లాకింగ్ స్విచ్ పెట్టాను కదా, ఇది ఆన్ చేస్తాను. ఈ LEDs వెలుగుతున్నాయి. ఇది 4 వోల్ట్స్ LED అన్నమాట. ఈ ఒక్కొక్క LED 4 వోల్ట్స్ తీసుకుంటుంది. ఇదేమో హీట్ సింక్ అన్నమాట, LED విత్ హీట్ సింక్. ఈ LED స్ట్రిప్ లాగా ఉంటుంది అన్నమాట, కట్ చేసి
ఇది నేను ఫెవిక్విక్ కేసు అంటించాను. ఇదేమో 18650 బ్యాటరీ. ఈ సింగిల్ బ్యాటరీ తోటి ఈ ఎల్ఈడి లైట్ పనిచేస్తుంది అన్నమాట. ఇవేమో పేపర్ పిన్స్ అన్నమాట. పేపర్ పిన్స్ పెట్టి మనం ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, పేపర్ పిన్స్ కాబట్టి.